అంటే రాజకీయ అంశాల మీద ఇంత అవగాహన ఉంది. సక్సెస్‌ఫుల్ అయ్యారు మీరు ఇండస్ట్రీలో. అంటే రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేతే నేను పోటీ చే రాజకీయాల్లో ఎప్పుడో వచ్చానండి. అంటే పోటీ చేసి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే 2004లో నించున్నాను. మళ్ళీ ఓడిపోయాను. మళ్ళీ ఫ్యూచర్‌లో ఫ్యూచర్‌లో మళ్ళా నించోను. అసలు ఆ తప్పుడు పని చేయను. ఎందుకంటారు? ఈ తిట్లు కాయబాలు దలుచుకునేది. ఆ! ఈ తిట్లు కాసి, ఆళ్ళతో మళ్ళా తిట్లు కోసి, ఆ! ఆళ్ళకి డబ్బులు పంచి, హ్మ్. అయన్నీ చేసి, ఆ కష్టాలు పడి, అప్పులు చేసి తెచ్చి, అది ఇంకొకరి దగ్గర మళ్ళీ ఆ దగ్గర డబ్బు దోచుకునే బదులు, హ్మ్. నా వ్యాపారం నేను చేసుకుంటూ, నిజాయితీగా వ్యాపారంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ, హ్మ్. నాకు 2 పూట్ల తిండి తిన్నాను, ఇంకో 10 మందికి పెట్టగలిగాను, అంత స్తోమత ఉంటే చాలు తప్ప, ఓకే. మనం మొత్తం దేశాన్ని దోచుకుందాం, దేశాన్ని దోచుకుంటే ఇలాగే మనం తీహార్ జైల్లోకి వెళ్ళాల్సి, దేశాన్ని దోచుకుంటే ఇలాగే మన చర్లపల్లి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇలాగే దేశాన్ని దోచుకుంటే మన టార్చర్ వచ్చి మనకు బీపీలు షుగర్లు వస్తాయి. ఏమీ చేయకుండానే నాకు అన్నీ వచ్చాయి. కనుక ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాం. కాబట్టి ఫ్యూచర్ రాజకీయాల్లో ఓన్లీ జస్ట్ ఏంటంటే నాకున్నదాకా జస్ట్ ఎంటర్‌టైన్ మీలాగా అవుతారా? ఎవరైనా ఆగండి, మీలాగా ఎవరైనా వస్తే నా ఆఫీసులో కూర్చొని మాత్రమే చెప్తాను తప్ప ఉన్నది చెప్తాను. రాజకీయంలో నా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను బూత్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను కాబట్టి యూత్ కాంగ్రెస్ నుంచి నేను నేర్చుకున్నవి 10 మందికి చెప్పాలని కోరుకుంటానే తప్ప ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలియని వాళ్ళు కాదు, నాకంటే జూనియర్లు. నేను కాంగ్రెస్ పార్టీలోని నాకంటే జూనియర్లు అవుతారు. ఎందుకంటే నాకు సీనియర్లు, నాకు 35 సంవత్సరాల 33 35 సంవత్సరాల సభ్యత్వం ఉంది కాంగ్రెస్ పార్టీలో. 2018 రిజైన్ చేస్తే దాదాపు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు నేను పార్టీలో ఉన్నాను. కానీ ఏ పార్టీకి వెళ్ళలేదు ఇప్పుడు కూడా. మళ్ళా పార్టీకి సపోర్ట్ చేశాను తప్ప వైసీపీకి వెళ్ళలేదు. మళ్ళీ నేను ఎన్సీపీ పార్టీకి వెళ్ళాను, నేషనల్ కాంగ్రెస్కి వెళ్ళాను. మళ్ళీ నేషనల్ కాంగ్రెస్ రాజశేఖర్ గారు రమ్మంటే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాను. అంటే మళ్ళీ దివాళీ కాంగ్రెస్కి వెళ్ళాను. ఏది ఎన్డి దివాళీ గారు, అర్జున్ సింగ్ గారు. దివాళీ కాంగ్రెస్ నేనే కాదు, మన పాల్వాయి గోవర్ధన్ గారు వెళ్ళారు, నేను వెళ్ళాను, కావూరు సాంబశివరావు గారు వెళ్ళారు, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వెళ్ళాం. అందరూ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాం. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థకి వెళ్ళాను తప్ప ఇంకో పార్టీకి బయటికి వెళ్ళలేదు. కనుక నాకు ఎన్ని చెప్పినా బీజేపీ వాళ్ళంటే నాకు వ్యతిరేకం కాదు, టీడీపీ వాళ్ళంటే నాకు వ్యతిరేకం కాదు. మీరు ఎన్ని చెప్పినా బీజేపీ అంటే మాకు యాంటీ పార్టీ కింద మేము చూస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్గా అండి, అంటే అల్లు అర్జున్ గారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి విగ్రహం మైనపు బొమ్మ దుబాయ్లో పెట్టారు. అంటే సౌత్ నుంచి ఫస్ట్ వ్యక్తి, నిజంగా ఒక ఇండస్ట్రీ పర్సన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? ఏమండి, బొమ్మలు పెట్టినంత మాత్రాన, ఇంకోటి పెట్టినంత మాత్రాన అంటే ఒక గౌరవం లాగా? గౌరవం కాదు. ఆయనంతా ఆయన ఇండివిజువల్ గా ఆయన ఒక పుష్ప నుంచి టాప్ వైజ్ ఆల్రెడీ నేషనల్ స్టార్ చేసుకున్నాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతకన్నా మరి గొప్ప వ్యక్తి గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా, రామ్ చరణ్ గారు బొమ్మ ఎందుకు పెట్టలేదు? ఉదాహరణకి ఇక్కడ ఎన్ని బొమ్మలు ఎవరు పెట్టారు, ఎవరు పెట్టలేదు అనేది కాదు. ఇస్ ద గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్, అండ్ నేషనల్ స్టార్ అండ్ పాన్ ఇండియా స్టార్ ఇస్ అల్లు అర్జున్. ఆయన ఇండివిజువల్గా ఎదిగాడు, ఆయన అభినందించాలి. ఆయన ఇండివిజువల్గా ఎదిగాడు, రామ్ చరణ్ గారు అభినందించాలి. రామ్ చరణ్ గారు వాళ్ళ తండ్రిని చూసో, మా తండ్రిని పెట్టుకొని చేయలేదు. ఆయన యాక్టింగ్లో మొత్తం టోటల్గా ఒక రంగస్థలం అవ్వచ్చు, ఒక త్రిబులార్ అవ్వచ్చు, ఆయన క్యారెక్టరైజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చాడు ఒక మగధర నుంచి. అలాగే ఆయన కూడా ఒక మొత్తం టోటల్గా ఒక గంగోత్రి నుంచి ఇప్పుడు దాకా డిఫరెంట్ క్యారెక్టర్స్, అలా వైకుంఠపురం అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఒక పుష్ప అవ్వచ్చు, డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ వచ్చాడు. ఒక నా పేరే సూర్య అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్లు అవ్వచ్చు, కొన్ని హిట్లు అవ్వచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ. నేను అల్లు రామలింగ గారు మనవుని కాదు, నేను అల్లు అరవింద్ గారి కొడుకుని కాదు. ఈజ్ ఇండివిజువల్ స్టార్. అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన ఫ్యాన్స్ని చేసుకుని ఆయన ఇండివిజువల్గా ఆయన పెరిగారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండివిజువల్గా పెరిగారు. ఓకే, నందమూరి తారక రామారావు గారు మనవడు అవ్వచ్చు, బాలకృష్ణ గారికి కొడుకు అవ్వచ్చు, కానీ ఇండివిజువల్గా కొంతమంది ఇండివిజువల్గా పెరిగితే అలా అభినందించాలి. బొమ్మ పెట్టారని చెప్పేసి మనం సంతోషపడడం, ఇంకోళ్ళు బొమ్మ పెట్టలేదని చెప్పేసి ఆయనే గొప్ప వ్యక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్ప వ్యక్తులే. నందమూరి తారక రామారావు, ఏఎన్ఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తో, ఇప్పుడున్న అందరూ ఆర్టిస్టులు చాలా గొప్ప వ్యక్తులు, చాలా మర్యాద తెలిసిన వాళ్ళు, చాలా ఆలోచన తెలిసిన వాళ్ళు, చాలా చక్కగా సినిమా నిర్మాతలు ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తులు. కనుక అందరూ కూడా మంచి వాళ్ళే. అందరూ చక్కగా అందరు బొమ్మలు పెట్టాలని నేను కోరుకుంటా. దుబాయ్లో అందరు బొమ్మలు గ్యాలరీలో పెట్టి మొత్తం టోటల్గా అందరినీ ఒక మ్యూజియంలో చేయాలని కోరుకుంటాను తప్ప ఒక బొమ్మ పెట్టారు కానీ ఈయన పొగడ్డం, తక్కువ పెట్టలేదని చెప్పేసి కించపరచడం ఉండకూడదు. ఇట్స్ ఎ వెరీ స్టార్. ఆయన అభినందిస్తున్నాను, ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా పెరిగినందుకు. అలాగే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ గా పెరిగినందుకు అభినందిస్తున్నాను. ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా టాప్, మీరు త్రిబులార్లో చూస్తే టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆ సాంగ్, ఆ యాక్టింగ్ ఎవరు చేయలేరు. అలాగ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తున్నారో ఆర్టిస్టులకు ఇండివిజువాలిటీగా పెరుగుతుంది. మనం ఫలానా వాళ్ళం కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు, నందమూరి తారక రామారావు గారు మనవడు అని చెప్పట్లేదు. గద్దర్ అవార్డులు తెలంగాణలో ఎప్పుడు ఇప్పిస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు దాకా నంది అవార్డుల ప్రస్తావన కూడా లేదు.
లాస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించి ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరు మాట్లాడు నంది అవార్డులు ఎందుకు రామకృష్ణ గౌడ్ గారు దుబాయ్లో ఇస్తున్నారుగా, ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ ఇస్తున్నారు ఆ, రామకృష్ణ గౌడ్. ఆ. ఆంధ్రలో వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అదే సార్ కానీ ఆయన వాళ్ళ అవార్డులు వేరు ఇస్తున్నారు. అలా మొత్తం టోటల్ గా పోసాని కృష్ణమూర్తి గారు ఏం ఫిల్మ్ఫేర్ అవార్డు చేశారంటే, సార్ నో నంది అవార్డులు పెట్టి తిట్టిన వాళ్ళకి ఫస్ట్ రోజా గారు, అమర్నాథ్ గారు, ఒక 5గురు ఎవరు బాగా టీడీపీని తిడతారో వాళ్ళకి అవార్డులకి ఆయన చైర్మన్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుకి చైర్మన్ అయ్యాడు ఆయన. ఎవరు పోసాని పోసాని కృష్ణ. కృష్ణమూర్తి అది వాళ్ళకి మాత్రం అవార్డులు మేము బయట వాళ్ళకి ఇవ్వం, సినిమాలకు ఇవ్వని చెప్పేశారు. ఇప్పుడు సినిమాలకు సరిపో మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అవార్డులు అని చెప్పి ఫస్ట్ అవార్డు రోజా గారికి వచ్చినట్టుంది. సెకండ్ అవార్డు ఆయనకి ఎవరికి అంబటి రాంబాబు గారికి, అంబటి సంబరాల రాంబాబు గారికి ఆయన పేరు, ఓకే ఆయనకు వచ్చిన థర్డ్ అవార్డు అమర్నాథ్ గారికి వచ్చింది. అది కనుక ఆ అవార్డ్స్ అంటే ఇది గద్దర్ గారి అవార్డులు. గద్దర్ గారి అవార్డు ఎప్పుడు ఇస్తారు? ఒకవేళ మీకు నచ్చిన గవర్నమెంట్ మీ మాట వినే గవర్నమెంట్ వస్తే, మా మాట వినే గవర్నమెంట్ రావండి. అంటే ఒకవేళ ఈ గవర్నమెంట్ కూడా మీ మాటని గౌరవంగా తీసుకునే గవర్నమెంట్ ఏదైనా వస్తే, మా మాటని గౌరవంగా తీసుకునే గవర్నమెంట్ వస్తే పేదవాడిని గౌరవించినట్టే. మా చిన్న సినిమా నిర్మాతను గౌరవిస్తే పేదవాడిని గౌరవించినట్టే. పేదవాళ్ళని ఎప్పుడు గౌరవించట్లేదో, మా చిన్న వాళ్ళని ఎప్పుడైతే గౌరవించట్లేదో పేదవాళ్ళని కూడా గౌరవించకుండా ఇస్ కార్పొరేట్ కంపెనీ వత్తాసు పలుకుతున్న గవర్నమెంట్లో వస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఇస్ రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఇంక్లూడింగ్. ఓకే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆల్రెడీ మరి వెంకటేష్ బాబు వస్తాడు. అప్పుడే చెప్పా కదా, వాళ్ళు వచ్చిన వెంటనే ఇంటర్వ్యూస్ వెళ్తాయి. అలాగే నేను ఇంటర్వ్యూ అడగలేదు, నాకు ఇవ్వలేదు అని అనడం తప్పు. ఎందుకంటే నేను అడగలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. ఓకే, కానీ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు 450 రూపాయలకు మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తారా? 150 రూపాయలకు మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తే పేదవాడు సినిమా చూస్తాడా? ఇది ఏది బాగుంటుంది? మీ మనసులో ఏది బాగుంటుంది? మీరు రైతు కోసం మాట్లాడుతున్నారు, అందరి కోసం మాట్లాడుతున్నారు, పేదవాడి కోసం మాట్లాడుతున్నారు. మీరు సామాన్యుడు మల్టీప్లెక్స్లో 150 రూపాయల టికెట్ చూడాలని చూస్తారా? మీరు 450 రూపాయల టికెట్ చూడాలని చూస్తారా? మీరు 100 రూపాయల టికెట్ చూడాలని చూస్తారా? మీరు 500 రూపాయల టికెట్ చూడాలని చూస్తారా? ఒక్కసారి మీకే వదిలేస్తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే ఇది నిజమా అబద్ధమా? మీరు కరెక్ట్గా 100 రూపాయలు 150 రూపాయలు మల్టీప్లెక్స్ పెడితే ఇది పేదవాడి పార్టీ, ఇది పేదల పార్టీ, పెన్నిధి పార్టీ, పేదవాడిని మీరు అందరూ హక్కును చేర్చుకుంటున్నాను మేము అనుకుంటాం. ఇదే రేట్లు మీరు పెడితే ఇది కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ పేదవాడిని ఇంకా దూరం చేస్తున్న పార్టీ అని మేము అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్.